నమస్తే. పొద్దుగాల పొలం కాడికి వచ్చి నేను మా వంకాయ తోటల మధ్యలో ఒక 5-6 సార్లు నేను రెడ్ క్యాబేజ్ చేసిన. ఇంకా ప్రజెంట్ అయితే గిట్లుంది. రైతు పరిస్థితి ఎట్లుందంటే, సినిమా వాళ్ళు టికెట్ల కోసం రేట్లు పెంచుకుంటారు మాకు లాభాలు రావాలని. ఇది సూపర్ మార్కెట్లో రెడ్ క్యాబేజ్ రేటు 180 రూపీస్ పర్ కేజీ ఉంది. మరి మేము మార్కెట్ తీసుకుపోతే ఏం రేట్ వస్తుంది ఇంకా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం పంట వేసిన. ఇక వంకాయ పంటకు వచ్చేసరికి అయితే సూపర్ మార్కెట్లోనేమో 55 రూపాయలు కేజీ ఉంది. ఇక్కడ రైతు దగ్గర 5 రూపాయల కిలో కంటే కోతలేదు. మళ్ళీ ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు, ఒక్క పుచ్చు లేకుండా. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి. ఇంత బాగున్న వంకాయలు ఇప్పుడు ఎంత నీట్గా ఉంది వంకాయ. ఇది ప్రజెంట్ అయితే మాకు 5 రూపాయల కిలో పోతుంది ఇది. ఇక బెండకాయలు వచ్చేసి సూపర్ మార్కెట్లో 60 రూపీస్ కేజీ ఉంది. మాకు వచ్చేసి 10 రూపాయల కిలో పోతుంది బెండకాయ. అది మంచిగా ఉంటే. ఇక మామూలుగా ఉంటే అయితే దాని పరిస్థితి ఇక మరీ దారుణం. 5 రూపాయల కిలో ఉంది బెండకాయ అయితే. నేను మా పొలంలో 4 రకాల వంకాయ వండిస్తున్నా. బ్లాక్, వైటు, ఇంకోటి సారక వంకాయ ఒకటి, లాంగ్ ఒకటి వండిస్తున్నా. ఇక దాంతోపాటు క్యాబేజ్ చేసుకుని కొద్దిగా అంతా. దేశంలో ఎవరు నష్టపోతున్నాయంటే రైతు నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర ఎప్పుడు రాదు. అందరూ అంటారు టమాటా 100 రూపాయల కిలో అయింది, 100 రూపాయల కిలో అయిందని. ఆ 100 రూపాయల కిలో అనేది రైతుకు అందుతుందా, మధ్యవర్తికి అందుతుందా? నిన్న చూసిన, ప్రత్యేకించి ఒక సూపర్ మార్కెట్లోకి పోయినప్పుడు చూసిన. ఆ వంకాయలు అసలు ఇట్లా లేనిలేవు, మొత్తం ఇట్లా వాడిపెట్టినాయి. అవి అక్కడ 55 రూపీస్ కేజీ చేసిండు. మేము మాత్రం ఇక్కడ 5 రూపీస్ కేజీ అమ్ముతున్నాం. ఈ మధ్యలో 50 రూపాయలు ఎక్కడ అవుతుందంటే మధ్యవర్తి. ఇంకా రైతు ఎప్పుడు బాగుపడతాడు?